నేను స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాలకైతే నీట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ వశిష్ఠ నీట్ అకాడమీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని వశిష్ఠ నీట్ అకాడమీ డైరెక్టర్ నిమ్మల శ్రీకాంత్ తెలిపారు. స్థానిక శ్రీ వశిష్ఠ అకాడమీలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా అకాడమీలో 2024 బ్యాచ్లో 52 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుగా 21 మందికి ఫ్రీ సీట్ సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ నీట్ అకాడమీ ఏవో సురేష్ బాబు, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ శ్రీకాంత్ అండి. శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ డైరెక్టర్ని. 2024 నీట్ ఫలితాలలో శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ విద్యార్థులు మంచి ఫలితాలను అందించారండి. ఈ సంవత్సరము 52 మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరు కాగా 21 మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయండి. వారి అందరికీ కూడా మా అభినందనలు. అలాగే ఇంతటి ఫలితాలు రావడానికి కారణమైనటువంటి అధ్యాపకులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది సార్. మొదటి బ్యాచ్ అప్పుడు 15 మంది విద్యార్థులు ఉండగా 4గురికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. అలాగే సెకండ్ బ్యాచ్ 23 నెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో 5 నెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి. ఈ ఇయర్ 52 మంది విద్యార్థులు ఉంటే 21 మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. దీనికి కారణమైనటువంటి అధ్యాపకులకి, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. 2024 నీట్ ఫలితాలలో మా విద్యార్థులు 600 పైగా వచ్చిన విద్యార్థులు 2 ఉన్నారండి. పి రోహిత్ 611, నెక్స్ట్ కాజా అఫ్రీద్ 600 మార్కులు సాధించారండి. 550 పైగా 6 విద్యార్థులు ఉన్నారండి. 470 అబోవ్ రిమైనింగ్ స్టూడెంట్స్ 21 మందిలో రిమైనింగ్ పిల్లలు ఉన్నారండి. ఓకే, నా పేరు పి రోహిత్ బాబు. లాస్ట్ టైం నేను నీట్ రాశాను. ఇది నా సెకండ్ అటెంప్ట్. లాస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు 448 వచ్చాయి. బట్ కానీ ఇక్కడికి వచ్చాక సార్ గైడెన్స్ కానీ, టెస్టులు పెట్టేది కానీ, ఫ్యాకల్టీ చెప్పిన విధానం కానీ ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయినాయి. నా స్కోర్ బాగా బూస్ట్ అయింది. జనరల్గా ఎవరు లాంగ్ టర్మ్ తీసుకున్నా 100 మార్క్స్ మ్యాక్సిమం పెరుగుతాయి. నాకు నియర్లీ 170 వరకు పెరిగాయి. క్రెడిట్ ఎవరిదంటే నాదేం కాదు. సార్ నన్ను బాగా పట్టించుకున్నారు, బాగా బూస్టింగ్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా మార్క్స్ తగ్గినప్పుడు కానీ. సో నేను నిజంగా బాగా థ్యాంక్ఫుల్గా ఉంటాను సార్కి మీ అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు షేక్ ఖాజా అఫ్రీద్ ఫ్రమ్ నల్లమడుగుల. లాస్ట్ నీట్ అటెంప్ట్లో నాకు వచ్చిన మార్క్స్ 340 మార్క్స్. ఈసారి వచ్చింది 600 మార్క్స్. నాకు నియర్లీ 260 మార్క్స్ వరకు ఇంక్రీజ్ అయ్యాయి. దీనికి కారణం మా ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. డౌట్ ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం చాలా బాగుంటుంది. శ్రీకాంత్ సార్ గారికి నేను చాలా
థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇన్స్పిరేషన్ చేయడం కానీ మార్క్స్ తగ్గినప్పుడు చాలా బాగా మాట్లాడేవాళ్ళు మాతో. హాయ్ ఎవ్రీవన్, నా పేరు షానాజ్. ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్. నా బేసిక్ నాలెడ్జ్ మొత్తం నాకు నా స్కూల్ నుంచి వచ్చింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అలా అయిపోయింది. సో ఫస్ట్ అటెంప్ట్లో రాసినప్పుడు 363. సో ఒంగోల్లో బెస్ట్గా కోచింగ్ సెంటర్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నప్పుడు వశిష్ఠని ప్రిఫర్ చేసామన్నమాట. చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్లో జాయిన్ అప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం కంగారు పడుతూ అట్లా ఇట్లా ఉండేవాళ్ళం. తర్వాత ఇంకా చెప్పడం కానివ్వండి, లైక్ డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఎన్ని డౌట్స్ అడిగినా ఎంతగా అడిగినా ఫ్యాకల్టీ కూడా కొంచెం కూడా చిరాకు పడకుండా ఇది అలా ఇది ఇలా అని బాగా చెప్పేవాళ్ళు. మాకు వీకెండ్ ఎగ్జామ్స్ కానీ, యూనిట్ టెస్టెస్ అని, గ్రాండ్ టెస్ట్ అని చాలానే లైక్ ఎక్కువ ఎగ్జామ్సే కండక్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత మధ్యలో నుంచి ఇంకా డైలీ టెస్టెస్ రోజు పెట్టేవాళ్ళు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో మొత్తం. ఇంకా ఫిజిక్స్లో ఇంకా ఫస్ట్ భయం ఉండేదన్నమాట, లైక్ ఫిజిక్స్ ఎంత వచ్చేవి, ఇంతనా పెరుగుతాయా తగ్గుతాయా అని చెప్పి. ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు టీచ్ చేసే విధానం కానీ ఏదైనా చాలా బాగా చెప్పేవాళ్ళు అనమాట. ప్రతి డౌట్ కూడా ఏది పోకుండా అలాగా. నిజంగా ఇంకా పర్సనల్ కేర్ విషయంకి వస్తే కృష్ణప్రియ మ్యామ్ కానీ, శ్రీకాంత్ సార్ కానీ, సురేష్ సార్ కానీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఏం డిస్టర్బెన్సెస్ రాకుండా ప్రతిసారి మార్క్స్ తగ్గినప్పుడు కానీ పిలిచి లైక్ మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. బాగా ఇలా కాదు అలా చదువు, ఇంకోసారి తగ్గకూడదు, ఇలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు. పర్సనల్ కేర్ చాలా బాగా తీసుకునేవాళ్ళు. ఇంకా స్టడీ అవర్ టైమింగ్స్ పెంచడం కానివ్వండి, వాళ్ళు ఇంకా మాతో టైం స్పెండ్ చేయడం ఇవ్వడం కానివ్వండి, చాలా బాగుండేది అనమాట. ఇక ఎన్వైర్న్మెంట్ కూడా లైక్ కంఫర్ట్గా ఉండేవాళ్ళం. అన్కంఫర్ట్ కాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసేసేవాళ్ళు. ఇంకా అలా మార్క్స్ అప్ అండ్ డౌన్స్గా వస్తూ ఉన్నాయి. ఇంకా అప్పుడు కూడా సార్, మ్యామ్ ఇంకా కంగారు పడద్దు, ఇలా చదువు బాగా వస్తుంది, అలా చాలా మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. ఇన్స్పైరింగ్గా మాట్లాడేవాళ్ళు చాలా బాగా. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మార్నింగ్ క్లాసెస్ చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు అనమాట. లైక్ డౌట్స్ క్లారిఫై చేయనివ్వడం కావండి, అప్పుడు బాగా చెప్పేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసేవాళ్ళు. నిజంగా శ్రీకాంత్ సార్ కానీ, కృష్ణప్రియ మ్యామ్ కానీ చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి, ఎప్పటికి కూడా రుణపడి ఉండాలి. ఇన్ని మార్క్స్ స్కోర్ చేసాం అనుకోలేదు. ఎన్ని పర్సనల్ రీజన్స్ వచ్చి, ఎంత హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంత ఉన్నా కూడా ఇంకా సార్, మ్యామ్ అయితే నా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉండేవాళ్ళు అనమాట. నిజంగా ఇప్పుడు చెప్పగలను, మీ ఇద్దరికి ఇంత హోప్స్ పెట్టుకున్నందుకు 500 మార్క్స్ వచ్చేసి బెస్ట్గా స్కోర్ చేశాను. నమస్తే అండి, నా పేరు మస్తాన్ వలి. ఇప్పటిదాకా షహనాజ్ నా కూతురు అని చెప్పుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూడండి, షహనాజ్ డాటర్ ఆఫ్ ఎస్కే మస్తాన్ వలి ఉంది. కొన్ని రోజుల నుండి మా ఫ్రెండ్స్ కానివ్వండి అందరూ కూడా డాక్టర్ వాళ్ళ నాన్నగారు వచ్చారయ్యా అంటున్నారు. సో ఈ ఉత్సాహం బాగుంది, ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ని తల్లిదండ్రులు అందరికీ అందజేస్తున్నటువంటి శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి శ్రీకాంత్ గారికి మరియు కృష్ణప్రియ మేడం గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. నేను ఒక ప్రైవేట్ టీచర్ అండి. సుమారుగా 20 ఏళ్ల పైబడి ఈ రంగంలో ఉన్నాను. ఎంతోమంది మేనేజ్మెంట్స్ని చూశాను. అందులో ఇలాంటి మేనేజ్మెంట్ని బిఫోర్గా ఎప్పుడు చూడలేదు. విద్యార్థులే లోకం, వాళ్ళ యొక్క సంస్థే వాళ్ళకి సంపూర్తిగా ఉండిపోయింది. అందువల్లనే ఎట్టుంది, వాళ్ళు పూర్తిగా తమ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ వశిష్ఠ మెడికల్ అకాడమీ మీద పెట్టారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఉన్న 52 మంది విద్యార్థుల్లో 21 మందికి, అంటే దాదాపుగా 50% మంది విద్యార్థులకు, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ సాధించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇంతేకాకుండా బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, వెటర్నరీ ఇలా చూసుకుంటూ పోతే దాదాపుగా 70 నుండి 80% మంది విద్యార్థులకు సీటు సాధించారు. ఇటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్లో మా యొక్క కూతుర్ని చదివించడం అనేది నేను చాలా గర్వంగా, గౌరవంగా భావిస్తున్నాను. ఇలాంటి విజయాన్ని, ఇలాంటి సంతృప్తిని
అందించినటువంటి శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ వారికి ప్రత్యేకంగా మరలా ఒకసారి ధన్యవాదాలు. వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, లక్ష్యం మీది, దానికి ఆ లక్ష్యాన్ని సాధించడానికి దారిని చూపించటం, చేర్చటం అనేది బాధ్యత మాది అని చెప్పేసి వశిష్ఠ మెడికల్ అకాడమీ డైరెక్టర్ గారైనటువంటి శ్రీకాంత్ గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు. అలా చెప్పడమే కాదు, చేతల్లో చేసి చూపించారు. దానికంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చిన సీట్లు సాధించిన అందరికీ, పిల్లలకి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి శ్రీ వశిష్ఠ అకాడమీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారండి. మాకైతే ఫస్ట్ తెలీదు. నేను టైలర్నండి, మసీద్ సెంటరు. మా వారు బేల్దార్ పని చేస్తాడు. అయినా మాకు ఇంత ఆశ ఉండిద్దా, మా అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టర్ చదివించే అంత మాకు స్తోమత లేదు. ఎవరో కొంతమంది మాకు చెప్పారు. శ్రీ వశిష్ఠ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని చాలా బాగా చెప్తారండి. టెన్షన్ పడే పిల్లలకు కూడా కొంచెం మోటివేషన్ చేయటం కానీ, డౌట్లు ఉన్నా కూడా చెప్పటం కానీ చాలా చెప్తారు. ఒకసారి ప్రయత్నించి చూడండి అక్కడ అని అన్నారు. కొంతమంది ఏమో ఇక్కడ ఒంగోలులో సెట్ అవ్వదు, ఈజీవాడలో చెప్పండి, ఈజీవాడలో జాయిన్ చేయండి, అక్కడైతే చాలా బాగా చెప్తారు అన్నారు. ఇక్కడ సార్ని మేము సంప్రదించాము, నేను మా వారు. కానీ అక్కడికి సార్కి సంప్రదించగానే వచ్చేసారు. వచ్చి మేము జాగ్రత్తగా మీ బాబుకి ఎంబీబీఎస్ సీటు సాధించి మీ చేతిలో ఇస్తామండి, జాగ్రత్తగా మేము చెప్పే విధానం కానీ చేసే విధానం కానీ మీరు చూసినాక మీరే 100 మందికి చెప్తారండి మా కాలేజీ గురించి, శ్రీ వశిష్ఠ కాలేజీ గురించి. సీసీ కెమెరాలు కానీ, ఆ పిల్లలు ఏమన్నా తప్పట అడుగులు వేసినా కూడా జాగ్రత్తగా ఉండి చేయటం కానీ, పేరెంట్స్ పిల్లల మీద మేము జాగ్రత్త తీసుకుంటామో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రము కళ్ళు మూసుకొని జాయిన్ చేయొచ్చండి ప్రతి ఒక్కళ్ళు. ఆ నమ్మకంతో మేము ఇక్కడ జాయిన్ చేసాము. ఈరోజు నా బిడ్డ ఎంబీబీఎస్ సీటు సాధించి 500 పైగా మార్కులు సాధించి సీటు నా చేతిలో పెట్టాడండి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భారీ విజయం సాధించడంతో ఈ సందర్భంగా ఆయన నివాసంలో మైకేబుల్ ఎండి కోడూరు విశ్వసేన్ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. జనార్దనన్న రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా, జనార్దనన్న అటుగీసల్ అందరి గుండెల నిండిన వెలుగై అన్నా, జనార్దనన్న చూపుల్లో రాజసము, తన మాటే శాసనము, అన్నంటే ఒక ఫలము, మిన్నంటే తన గలము, ఒంగోలు తల రాతను మార్చిన తెగువ గల్ల దమచర్ల పులిపిట్ట అన్నా, జనార్దనన్న రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా, జనార్దనన్న అటుగేసర పగ పగ మండే పిడుగై అందరి. ప్రకాశం జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా మూసాయని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. స్థానిక స్పందన భవన్లో మీడియాతో మాట్లాడారు. స్టార్ట్ చేద్దామా? నీళ్ళు అందరికీ నమస్కారం. నిన్న 6th of June నుండి లాస్ట్ 80 daysగా మనం ఈ ఎన్నికలు ప్రకటన చేసిన రోజు 16th of March నుండి 6th June వరకు ఈ 80 days ఉంటున్న ప్రక్రియ నిన్నతో కంప్లీట్ అయింది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాజ్ విత్డ్రాన్ ఫ్రమ్ 6/6/2024. ఇప్పుడు ఒక చిన్న స్నాప్షాట్ ఆఫ్ ఈ 80 రోజుల్లో ఏం జరిగింది అని ఒక చిన్న స్నాప్షాట్లో చూస్తే మొత్తం మనకి ఆల్ 8 నియోజకవర్గంలో ఈ ఎన్నికలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. 13 మే పోలింగ్ కంప్లీట్ చేసేసి 4th of June పోలింగ్ కంప్లీట్ చేసాం. 4th of June వీ హ్యావ్ కంప్లీటెడ్ ద కౌంటింగ్ యాజ్ వెల్. చిన్న చిన్న వైలెన్సెస్ కాకుండా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా వైలెన్సెస్ లేకుండా సుమూహంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాము.
మనకి ఇప్పుడు టోటల్ ఓటర్ టర్న్అవుట్లో చూస్తే 2,183 పోలింగ్ స్టేషన్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్ సంఖ్య 18,22,470 మంది టోటల్ ఓటర్స్ ఉంటున్నప్పుడు దాంట్లో పోలింగ్ స్టేషన్స్లో 15,89,890 ఓట్లు మన పోలింగ్ స్టేషన్స్లో పోల్ అయింది. పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా బోత్ గవర్నమెంట్ అధికారులు ఆర్ ఎలక్షన్స్లో పనిచేసిన గవర్నమెంట్ అధికారులు ఆర్ అనధికారులు అండ్ సర్వీస్ ఓటర్స్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న సర్వీస్ ఓటర్స్ ఈ వేరియస్ హోమ్ ఓటింగ్ ఇదన్నీ కూడా ఈ కలిపితే ఆల్ 8 నియోజకవర్గంలో 23,365 ఓట్స్ పోల్ అయింది పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా. సో ఇది రెండు కలిపితే టోటల్ ఓట్స్ పోల్డ్ ఇన్ ద ఎంటైర్ ఎలక్షన్స్ బోత్ పోలింగ్ స్టేషన్ as well as పోస్టల్ బ్యాలెట్ ద్వారా చూస్తే 16,13,255 ఓట్స్ పోల్ అయింది, విచ్ ఇస్ 88.52%, 88.52% టోటల్ ఓట్స్ పోల్ అయినది మీ అందరికీ తెలిసినది. ఇది రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఉంటుంది. దీనిలో 2 నియోజకవర్గం 90+% జరిగింది. ఒకటి ఎర్రగొండపాలెం 90.30% అండ్ దర్శి 91.96% అండ్ ఎస్ఎన్పాడు 88.48% టోటల్ పోలింగ్ చేయడం జరిగింది. ఒంగోలు 87.05%, దెన్ కొండేపి 89.34%, మార్కాపురం 88.96%, గిద్దలూరు 86.30%, కనిగిరి 86.27%. సో ఈ అన్నీ కూడా దాదాపుగా స్టేట్ లెవెల్లో హయ్యెస్ట్ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలే. సో ఓవరాల్గా చాలా ఓటర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేసి ఈ 13 మే యాజ్ వెల్ as పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి రావడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ సంఖ్యలు చూస్తే మనం ఎన్ని టోటల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాము, ఎంతమంది వచ్చి పోల్ చేశారంటే దాదాపుగా 95% ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ పోల్డ్ చాలా ఆర్వంగా వచ్చేసి పోలింగ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా జిల్లా లెవెల్లో వివిధ రంగాల్లో మనం తీసుకున్న చర్యలు, ఎస్పెషల్లీ స్వీప్ అనే కార్యక్రమం కింద ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాము చాలా ఎక్స్టెన్సివ్గా చేయడం జరిగింది. ఎస్పెషల్లీ వివిధ రంగాల్లో విమెన్కి సపరేట్గా టార్గెట్ చేశాం, యూత్కి సపరేట్గా టార్గెట్ చేశాం, దెన్ ట్రైబల్ ఏరియాస్, మైగ్రెంట్ వర్కర్స్, ఈవెన్ థర్డ్ జెండర్స్, సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, ఈయన రకరకాల కేటగిరీస్ అన్నీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరికీ కూడా అవగాహన సదస్సులు పెట్టడము, వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్లస్ అధికారుల ద్వారా ఆర్ వాళ్ళు పనిచేసిన బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, స్కూల్స్ అండ్ కాలేజెస్ ద్వారా ఈ అన్ని ఛానల్స్ వాడుకొని వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేసేసి వాళ్ళందరినీ ఓటు వేయడానికి తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా మనం పెట్టిన హార్డ్ వర్క్కి ఖచ్చితంగా ఫలితాలు కనపడినాయి. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కుట్రలు జరిగాయని పంచ్ ప్రభాకర్ అన్నారు. హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. పోస్ట్ ఎలక్షన్స్ దాడులు, రావణ కష్టం. హే జగన్, చంద్రబాబును చూసి నేర్చుకో, నీకు రాజకీయం అనేది తెలుస్తుంది. రాజకీయం వేరు, డబ్బు పంచడం వేరు. రాజకీయం నేర్చుకో. నువ్వు ముభావంగానో ఇట్లా చేతుల్లో చేతులు పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉంటే నీకోసము ప్రాణాలిచ్చి నీ జెండా మోసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 13 సంవత్సరాలు జెండా మోసి ధైర్యంగా దిగారు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళలేదు. నిన్ను భుజాన మోసుకున్న దానికే ఇప్పుడు కారణం ఏదైనా అదే కార్యకర్తలు వాకులతో పొడిపించుకుంటున్నారు, కట్టెలతో కొట్టించుకుంటున్నారు. ఇప్పటికి కూడా నువ్వు కదలేదు. నీకో విషయం తెలుసలేదా జగన్? 45 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలను గమనిస్తున్నా, ఆల్మోస్ట్ 40 ఏళ్ల నుంచి. చంద్రబాబును చూసి నేర్చుకో. నేను చంద్రబాబుని ఎన్నోసార్లు తిట్టాను. ఎస్, తిట్టిన దానికి రీజన్ చంద్రబాబు చేసే కళ్ళు ఆర్పకుండా మాట్లాడే అబద్ధాలు,
ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేచర్ని మాత్రమే నేను తప్పులు పట్టాను. కానీ చంద్రబాబులో ఉన్నది 75 సంవత్సరాలు. ఇప్పటికి కూడా కార్యకర్తకి ఏదైనా అయిందంటే పరిగెత్తుకెళ్ళాడు, సర్పంచ్కి వెళ్ళాడు, వేరే ఊరికి వెళ్ళాడు. కొల్లలు వందల దాఖలాలు ఉన్నాయి. వందల్లో ఉన్నాయి. అది నీకు విషయం తెలుసలేదో, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర ప్రతి మండలాధ్యక్షునితో మాట్లాడాడు. జాగ్రత్త, డబ్బులు జాగ్రత్తగా పంచండి, మీరు ఈసారి మనం ఎలాగైనా గెలవాలని. నువ్వు ఎవరికి ఫోన్ చేసావు? ఎవరికి ఫోన్ చేయలే. నేర్చుకోవయా. ఎంతసేపటికి సోషల్ మీడియాలో పులివెందల పులి అనే మాటలు వింటే నాకు అలర్జీ వచ్చేది. ఎందుకంటే నీలో అట్లాంటిది ఏమీ చూడలే. నేను మానవత్వాన్ని, పంచడాన్ని, దాతృత్వాన్ని తప్పితే ఇంకేమీ చూడలే. అది పనికిరాదు. ఎందుకంటే మనమందరం మనుషులం. నీలాగా ఐప్యాక్లో జీతాలు తీసుకునే వాళ్ళం కాదు. మానం, అభిమానంతో బతికే వాళ్ళము. వాళ్లకు ఉంటది. ఎస్, బయటికి రావయ్యా. గవర్నర్కి లెటర్ ఏమైంది ఇస్తారు? ప్రతిసారి ఇస్తూనే ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు ఎన్నిసార్లు లేదు లెటర్లో? ప్రతిసారికి పోయి ఇచ్చారు. అది జరుగుతూ ఉంటది. కానీ పార్టీ ఆఫీసులో ఆ రోజు నీకు అడ్డుపడ్డారు కదా ఐప్యాక్, నీ దగ్గరికి రాకుండా. మరి ఈ రోజు ఐప్యాక్ నా కొడుకులను పంపించు, లేకంటే ఆ సాక్షి ఆఫీసులోనో ఈనాడు ఆఫీసులో వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ఆఫీసులో పెట్టుకుని కార్పొరేట్ ఆఫీస్కి చేసుకున్నావు కదా, ఆ ముండనా కొడుకులు పంపించు, అడ్డపడమను, రోడ్లో తిరగమను. ఎస్, ఈ నా కొడుకులు చేసిన దాని వల్లే కదా ఇప్పుడు మనం ఓడిపోయినావు నువ్వు. ఎస్, ఈవీఎంలు అవన్నీ పక్కన పెడితే నీ యొక్క యాటిట్యూడ్ ఈజ్ అ ప్రాబ్లం. ఎస్, నేను ఎవ్వరికైనా కానీ అరే చెప్తున్నాను, ఒక్కటే మాత్రం నిజం. ఎస్, మనము గెలిచినప్పుడు దాడులు జరిగాయి, కానీ మాటల దాడులు సోషల్ మీడియాలో జరిగింది. కానీ ఏదో చెదురు ముద్దురు సంఘటనలు జరిగినాయి. కానీ రావణ కాష్టం ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతవరకు పోతుందని చెప్తున్నా. కానీ ఒకటే, ఎవ్వరికి భయపడద్దండి. ప్రాణం వరకు వచ్చిన ప్రాణం ఇచ్చేయండి అంతే. జగన్మోహన్ రెడ్డి నీకోసం కాదు ప్రాణాలు ఇచ్చేది. వాడి కోసం వాడు ప్రాణాలు తీసుకుంటాడో లేకంటే ప్రాణాలు తీస్తాడో. నువ్వు సహాయం చేసిన దాఖలాలు ఎవరికీ లేవులే. అంతెందుకు నీకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక చిన్న పని మీద వస్తే ఒక 6 సార్లు తిప్పించుకున్న నీ టీం, నాకు అట్లా వందల కొల్లలున్నాయి. నిన్ను మాట్లాడాలని కాదు, గత 5 ఏళ్లుగా నేను పంటి బిగించాను. నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ పంటి బిగించాను. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. నీలో ఏదైనా మార్పు కోసం నువ్వు ఇంకా మారకపోతే, నువ్వు కార్యకర్తను పట్టించుకోకపోతే యు ఆర్ నాట్ గోనా కమ్ అగైన్ టు ద పవర్. రాసి పెట్టుకో. చంద్రబాబు నాయుడు ఓడి గెలిచినా ఎందుకు ఈ రోజు వరకు ఉన్నాడంటే, ఒక్క ఊర్లో ఒక సర్పంచ్ చనిపోతే, ఒక ఊర్లో ఏదో గొడవ జరిగిపోతే కూడా వచ్చాడు, పోయాడు, చూశాడు. నువ్వు ఎక్కడన్నా పోయిన దాఖలాలు ఉన్నాయా? నో. నువ్వు ఓన్లీ పాదయాత్ర చేశావు. అంతకు తప్పి నువ్వు ఎక్కడన్నా ఏకన్నా కార్యకర్తకి ఏదన్నా జరిగినప్పుడు వాడికి 10 రూపాయలు ఇచ్చి చదువు చదివించావా? లేకంటే వాడి కుటుంబాన్ని ఆదుకున్నావా? లేకంటే వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించావా? లేకంటే పార్టీలో ఇంతమంది కార్యకర్తలకు ఏమైనా ఇన్సూరెన్స్ చేసి పెట్టావా? కనీసం వాడు పవన్ కళ్యాణ్ అనేవాడు కూడా చేసినాడు కదా. వాడు ఏదో మరి డబ్బులు మీరు వాని మీద ట్రోల్ చేశారు. వాడు 500 రూపాయలు తీసుకుని 200 కదా అది ఇన్సూరెన్స్ అని, గుర్తుందా? మరి మీరు ఏమీ చేయలేదు కదా. వాళ్ళే మేలు కదా నీకంటే. నీ పార్టీ క్యాడర్ని, నీ పార్టీని ఎలా స్థాపించావు, ఎలా తీసుకొచ్చావు? వాడు మేలు కదా. వాడిని ట్రోల్ చేస్తే మనం. ఎస్, ఐ ఫీల్ నేను చేయలేదు. నేను ఎప్పుడు చేయను అట్లాంటి విషయంలో చేయను నేను. ఇప్పుడు ఇంకొకటి చెప్తా చూడు. ఈ శుద్ధపూసలో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఏమీ లేనప్పుడు నీ అమ్మ అరిచారు కదరా, ఓ రాష్ట్రం గొగ్గోలైపోతుంది, రావణ కష్టం అయిపోతుందని. మరి ఈరోజు మీ కంటికి కనిపించడం లేదరా? టైం, పంటికి పన్ను, కంటికి కన్ను. ఒకసారి నీకు ఒక పిల్లినైనా కానీ నువ్వు మూల కేసి కొట్టినావు అనుకో, అది పులి అవుతుంది. కానీ మా పులివెందల పులి మాత్రం, తాడేపల్లి మాత్రం వదిలి రావట్లేదు.
చాలా మంచిది. నువ్వు అలానే ఉండు. నువ్వు కార్యకర్తను పట్టించుకోకపోతే నీకు భవిష్యత్తు లేదు. డైరెక్ట్ నేను చెప్తున్నా. నీ ఆఫీస్ తాడేపల్లి ఆఫీసు ఎక్కడుండవో నాకు తెలియదు. నీ ఆఫీస్ ఏడుందో కానీ నువ్వు ప్రక్షాళన చేయకపోతే నొప్పు, నీకు భవిష్యత్తే లేదు. జీరో. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ సుమిత్ గడ్డ సునీల్ తెలిపారు. స్థానిక స్పందన భవన్లో మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. ఇప్పుడు నిన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగించిన తర్వాత కూడా ప్రకాశం పోలీస్ ఇప్పుడు కూడా ఇచ్చిన బందోబస్త్ డ్యూటీలు ఏమేం పికెట్స్లు ఉన్నాయి, ఏమేం రూట్ మొబైల్స్ ఉన్నాయి అన్నీ ఇంకా యాజ్ అ ప్రివెంటివ్ మేజర్గా కొనసాగుతూనే ఉంటున్నారు. దీనివల్ల మీరు చూసి ఉంటారు లాస్ట్ 3 monthsలో ఎప్పటి నుంచి మోడల్ కోడ్ ఉంది, దాని తర్వాత కూడా మిగతా జిల్లాలు పోలిస్తే చిన్న చిన్న సంఘటనలు తప్ప ప్రకాశం జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా కంట్రోల్గానే ఉంది. సో దానికి ప్రకాశం పోలీస్ ప్రతి సిబ్బంది హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు స్పెషల్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత కూడా దాని తర్వాత ఎవరెవరు కేంద్ర బలగాలు వచ్చారు, ఎవరెవరు ఎస్పీఎఫ్ యూనిట్లు వచ్చాయి, గ్రేహౌండ్ యూనిట్లు వచ్చాయి, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలు పెట్రోలింగ్స్ కానీ, ఫ్లాగ్ మార్చ్ కానీ, పికెట్స్ కానీ, రైడ్ కంట్రోల్ యూనిట్స్ కానీ అందరూ చాలా చక్కగా పని చేసుకోవడం వల్ల లా అండ్ ఆర్డర్ పరిస్థితి మాత్రం చాలా కంట్రోల్గా వచ్చింది. ఎక్కడెక్కడ చిన్న సంఘటనలు జరిగాయి అక్కడ ఎస్ఐ సిఐ లెవెల్ ఆఫీసర్స్ వెంటనే స్పందించి స్పాట్లో వెళ్ళి ఇమీడియట్గా దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం వల్ల అలాంటి చిన్న సంఘటనలు పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్యలో అవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు చెప్పాలంటే పోలింగ్ డే రోజు 2600 మెంబర్స్తో పాటు 11 సిఏపిఎఫ్ కంపెనీస్తో మేము చాలా చక్కగా బందోబస్తు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత అదే రోజు అదే రకంగా కౌంటింగ్ డే రోజు మాత్రం 1000 దాదాపు మెంబర్స్తో మొత్తం చక్కగా సమర్థవంతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం.